రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డివైడర్ ని ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యాన్ నందిత అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యే గెలిచిన లాస్యాన్ నందిత ఈ నేపథ్యంలోనే తీవ్ర గాయాలయ్యే డ్రైవర్కు ఒక ఎమ్మెల్యేకు అయిన తర్వాత నందితకు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా లిఫ్ట్లో ఇరుక్కొని నందిత లాస్య 3 గంటల పాటు ఇరుక్కొని బయటపడింది. ఇక నల్లగొండ బహిరంగ సభకు వెళ్లేస్తూ ఫిబ్రవరి 13న రెండోసారి కారు ప్రమాదం నుంచి బయటపడింది. ఇక మూడవసారి మాత్రం ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ దుర్ఘటన పైన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ న్యూస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? గురు, ఏదైతే ఈ రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత మృతి చెందడం జరిగింది. ఆమె పిఏకి ఆ తర్వాత డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చివరి క్షణంలో కూడా కనీసం లాస్య నందిత బతికే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో ఆమెని ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందినట్లుగా వైద్యులు స్పాట్లోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడం కూడా జరిగింది. ఈరోజు తెల్లవారుజామున లాస్య నందిత ఏదైతే చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్న ఆమె ఇంటి నుంచి నేరుగా అక్కడికి పార్టీ కార్ఖానాలో ఉన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ పిఏ డ్రైవర్తో కలిసి ఆమె పటాన్చెరు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ శివార్ ప్రాంతంలో పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి ఆ తర్వాత ముందుగా ఒక కార్ని ఢీకొట్టి ఆ తర్వాత ఈ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరిద్దరు కూడా అంటే ఏదైతే డ్రైవర్ ఆ తర్వాత పిఏ తీవ్రంగా గాయపడిన తర్వాత లాస్య నందిత అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందిన కూడా జరిగింది. అటుగా వెళ్తున్న ఓఆర్ఆర్ పైన వెళ్తున్న కొంతమంది వాహనదారులు 100 నెంబర్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయడం, ఆ తర్వాత కంట్రోల్ రూమ్లో ఏదైతే సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత వారు హైవే పైన ఉన్న ఈ పెట్రోలింగ్ ఓఆర్ఆర్ పై పెట్రోలింగ్ని సిబ్బందిని అప్రమత్తం చేశారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితిగా గుర్తించడం కూడా జరిగింది. అయితే విషయం తెలుసుకున్న తర్వాత హుటాహుటిన వారి కుటుంబ సభ్యులంతా కూడా పటాన్చెరువులో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆమె తల్లి కూడా ఎప్పుడైతే లాస్య నందిత డెడ్ బాడీని చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా స్పృహ కోల్పోవడం కూడా జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదం కూడా అలుముకుంది. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని తెలియడంతో అటు బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా అటు ఆ చిక్కడపల్లి ప్రాంతం ఆ తర్వాత కార్ఖానా ప్రాంతం కంటోన్మెంట్లో కూడా విషాదం అలుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే లాస్య నందిత 2 సార్లు మృత్యుని ఎదుర్కొన్నా కూడా మూడోసారి తప్పించుకోలేని పరిస్థితి అనేది ఏర్పడడం జరిగింది. గతంలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్లో ఇరుక్కొని దాదాపు 3 గంటల పాటు కూడా ఆమె నానా అవస్థలు పడింది. చివరికి ఆక్సిజన్ అందలేని పరిస్థితిలో కూడా లిఫ్ట్ని కట్టర్ ద్వారా కట్ చేసి ఆక్సిజన్ అందజేసి ఆమె ప్రాణాలను గట్టెక్కించారు. ఆ తర్వాత నల్గొండ ఏదైతే కేసీఆర్ సభ ఉందో ఆ కేసీఆర్ సభకు వెళ్ళి తిరిగి వస్తున్న ప్రయాణంలో కూడా డ్రైవర్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఒకసారి అదుపు తప్పి ప్రమాదానికి గురైంది ఆ కారు. ఆ గురైన తర్వాత అక్కడ ఉన్న హోంగార్డు ఏదైతే తీవ్రంగా గాయపడి ఆ తర్వాత తను చనిపోవడం కూడా జరిగింది. ఈ నల్గొండ ప్రమాదంలోనే లాస్య నందితకు గాయాలు కావడం, ఆమెను సికింద్రాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన తర్వాత 10 రోజుల పాటు చికిత్స పొందడం జరిగింది. ఈ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె ఈరోజు పటాన్చెరువులో ఉన్న ఒక అత్యవసర కార్యక్రమం ఉంది కాబట్టి దానికి హాజరు కావాలని చెప్పి ఆమె తన డ్రైవర్ పిఏతో కలిసి బయలుదేరుతున్న క్రమంలో మరోసారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి చూస్తే పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలంలో అటు క్లూస్ టీమ్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అన్వేషణ అంటే దర్యాప్తు మొదలు సాగించారు. డ్రైవర్ మితిమీరిన వేగం, ఆ తర్వాత నిర్లక్ష్యం కారణం, ఆ తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఇటు బెలూన్స్ ఓపెన్ కాక ఆ ప్రమాదానికి ముందు సీట్లలో కూర్చున్న లాస్య నందిత ఒక్కసారిగా తలకు బలమైన గాయాలే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో అటు ఆయన తండ్రి ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వ్యవహారానికి సంబంధించి చూస్తే వరుసగా కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు బద్దలు కొట్టిన చరిత్ర ఆయనకు ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో అయితేనేమి అంటే ఎన్టీ రామారావు హయాం అయితేనేమి చంద్రబాబు నాయుడు హయాంలో కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయన కంటోన్మెంట్కి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అక్కడ ప్రజలకు విశేష సేవలు అందించడం వల్లనే ఆయనకి వరుసగా ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలో తిరుగులేని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడిన ప్రతిసారి కూడా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇందులో భాగంలోనే ఆ తీవ్ర అనారోగ్యానికి గురైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఫిబ్రవరి 2023 19వ తేదీన ఆయన కన్నుమూయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ వ్యవహారానికి సంబంధించి
ఆయన కూతురు అయిన లాస్య నందితకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. తండ్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పైన ప్రజల్లో ఉన్న ప్రేమ, ఆదరాభిమానులు, సానుభూతి ఇవన్నీ కలిసి లాస్య నందితను ఎమ్మెల్యేగా నిలబెట్టడం కూడా జరిగింది. అయితే ఫిబ్రవరి వ్యవహారానికి సంబంధించి చూస్తే ఈ సాయన్న కుటుంబ సభ్యులకు అంతగా రావాలి అంటే కలిసి రాలేదు అని చెప్పి కూడా మనం ఇక్కడ ఈ ప్రధానంగా చూసుకుంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 19, 2023లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అనారోగ్యంతో కన్నుమూయడం, ఇప్పుడు అదే ఫిబ్రవరి 2024 ఈరోజు ఏదైతే లాస్యానందిత ఫిబ్రవరిలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలినట్టు కూడా అవుతుంది. ఈ 1986లో జన్మించిన లాస్యానందిత ఏదైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ వరకు పూర్తి చేసిన తర్వాత ఆ తర్వాత ఈమె పాలిటిక్స్ కంటే రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది. తండ్రి వరుసగా ఎమ్మెల్యే గెలుపొందినా కూడా ఎప్పుడు చదువుపైనే దృష్టి పెట్టిన ఆమెకి రాజకీయ వ్యవహారానికి సంబంధించి అంత లేదు. అయితే మొట్టమొదటిసారిగా ఆమె ఏదైతే కవాడిగూడ ప్రాంతంలో కార్పొరేటర్గా ఆ రంగంలోకి దిగిన తర్వాత ఆమె ఓటమి పాలైనారు. ఆ తర్వాత వాళ్ళ తండ్రి మరణించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టికెట్ కేటాయించడం కూడా జరిగిందో ఆ టికెట్ కేటాయించిన తర్వాత లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తర్వాత కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్ అభిమానాన్ని కూడా ఆమె చూరగొన్నది. సో మొత్తానికి ఆ కుటుంబానికి అటు ఫిబ్రవరి నెల అనేది ఒక పక్కన అచ్చిరాకపోవడం, మరో పక్కన 2 సార్లు మృత్యుతో తప్పించుకున్నా కూడా లాస్యానందిత మూడోసారి మృత్యు ఆమెని కబలించి వేసిందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే లాస్యానందిత తీరని లోటు, ఆమె చనిపోవడం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అని చెప్పేసి అటు ఒక పక్కన కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమె మృతి పట్ల తీవ్ర ప్రగాఢ సానుభూతి కూడా తెలిపి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలన్నట్టు దేవుడిని ప్రార్థించడం జరిగింది. మరో పక్కన ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పటాన్చెరు ఆసుపత్రిలో ఉన్న లాస్యానందిత డెడ్ బాడీని చూసేందుకు హరీష్ రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు లాస్యానందిత డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ మార్చూరికి తరలించారు. అక్కడ టీమ్ ఆఫ్ ద డాక్టర్ మొత్తం 3 ఫోరెన్సిక్ నిపుణులు కూడా పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది డ్రైవర్ తప్పిదం వల్ల అంటే అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగి చనిపోయిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అనేక రకాలుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం కూడా ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది. డెడ్ బాడీ ఎప్పుడైతే గాంధీ మార్చిలో పోస్ట్ మార్టం ఉందని తెలియడంతో అటు స్థానికంగా ఉన్న ఏదైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత నేతలు కూడా గాంధీ మార్చూరికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కార్ఖానా ప్రాంతంలో ఉన్న ఏదైతే కంటోన్మెంట్ వ్యవహారానికి సంబంధించి ఆమె ఇటీవల కాలంలో ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యాలయానికి మృతదేహాన్ని పార్థివ దేహాన్ని అక్కడికి తరలించిన తర్వాత ఈ చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్న ఆమె ఇంటికి ఎక్కడైతే ఆయన తండ్రి అంత్యక్రియలు చివరిగా జరిగాయో అక్కడే లాస్యానందిత అంత్యక్రియలు కూడా జరపాలని చెప్పి కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గాంధీ మార్చిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత నేరుగా కార్ఖానా ప్రాంతానికి అక్కడ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి కుటుంబ సాయన అభిమానులు కానీ లాస్యానందితకు సంబంధించిన ఆ నేతలు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు వారందరి దర్శనార్థం అక్కడ పార్థివోద్యాన్ని ఉంచిన తర్వాత నేరుగా చిక్కడపల్లి ఇంటికి తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా ఆయన తండ్రి జరిగిన అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ఆమె అంత్యక్రియలు జరపాలని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారానికి సంబంధించి ఒక యువ నేతను కోల్పోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు గురు. అయితే కృష్ణ మొత్తంగా చూసుకుంటే కారుకు సంబంధించిన XL6 కారుకు సంబంధించిన సేఫ్టీ రేటింగ్ కూడా తక్కువ ఉన్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇదివరకు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని కొనసాగించడం, అలాగే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. మీ మొత్తంగా చూసుకుంటే 3 కారణాలు ప్రధానంగా చర్చించుకోవచ్చా? సో ఈ ఏదైతే గురు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రమాదం జరిగిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల బెలూన్స్ ఓపెన్ కాలేదా, లేదంటే కారు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే డ్రైవర్ అజాగ్రత్త, ఈ వ్యవహారాలన్నీ కూడా దర్యాప్తు భాగంలో అంశాలు. ఇవన్నీ కూడా దర్యాప్తు పూర్తయితే కానీ పూర్తి స్థాయిలో చెప్పలేమని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఆమె తీవ్రంగా గాయపడ్డది. ఆ డ్రైవర్ కానీ ఆమెకు సంబంధించిన పిఏ కానీ లాస్యానందితను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో సీట్ బెల్ట్ పెట్టుకున్నా కూడా తీసేసి ఉండవచ్చు. బెలూన్లు ఎందుకు ఓపెన్ కాలేదు, ఎందుకంటే ఎగ్జైలో ఏదైతే వాహనం ఉందో దానికి బెలూన్ ప్రమాదం జరిగిన మరుక్షణమే ఏదైతే ఆ బెలూన్ ఓపెన్ కావాలి, ఆ బెలూన్స్ టెక్నికల్ వల్ల ఓపెన్ కాలేదా, ఇతర కారణాల వల్ల దీనివల్ల కాలేదన్న విషయం పైన కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణం నడిపాడా ఏంటన్న విషయం, ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఏదైతే ఆమె నల్గొండ సభకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురి కావడం, అదే డ్రైవర్ మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఈరోజు పటాన్చెరు వెళ్తున్న క్రమంలో మరోసారి ప్రమాదాన్ని చోటు చేసుకోవడం, ఈ 2 ప్రమాదాలకు కారణం కూడా అక్కడ ఉన్న సీట్లో డ్రైవర్ వ్యవహారం, అంటే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమైందా. సో ప్రస్తుతం అనేక ఊహాగానాలు అక్కడ వినపడుతున్నాయి లాస్యానందిత ప్రమాదాల వ్యవహారానికి సంబంధించి.
వాటన్నిటిని కూడా క్రోడీకరించుకొని దృష్టిలో పెట్టుకొని పోలీసులు దర్యాప్తు అనేది చేస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆమెకు తలకు బలమైన గాయం వల్ల చనిపోయిందా, ఇంకా ఇతర గాయాలు ఏమన్నా ఇంటర్నల్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయన్న విషయం కూడా పోస్ట్ మార్టం నివేదికలో తేలుతోంది. మరోపక్కన అటు పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాతనే కానీ ఈ ప్రమాదం మీద జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, అంటే ఇటు వాహనం తప్పిదం అంటే వాహనం మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల తప్పిదం జరిగిందా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదా, బెలూన్స్ ఎందుకు ఓపెన్ కాలేదు, వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి ఓవర్ స్పీడ్ ఏమన్నా ఉందా, వీటన్నిటి వ్యవహారానికి కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరిగిన తర్వాతనే ఆ నివేదిక ఆధారంగా చెప్పగలుగుతామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని కూడా అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడ సందర్శించి ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపైన అధికారులు అక్కడ ఉన్న సిబ్బందిని ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగే ముందుగా ఒక వాహనాన్ని ఢీకొట్టడం, ఆ తర్వాత అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టిన తర్వాత ప్రమాదం అక్కడ ఉన్న డ్రైవర్కి గాయాలైన తర్వాత లాస్య నందిత చనిపోయినట్లు కూర్చున్న సీట్లోనే చనిపోయింది. అయినా కూడా ఆమె ఏమైనా బతికే అవకాశాలు ఉన్నాయన్న కోణంలో ఉటావుటినామని అంబులెన్స్లో పడంచెరువులో దగ్గరలో ఉన్న అమిత ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా అప్పటికే ఆమె చనిపోయి చాలాసేపు అయిందని వైద్యులు కూడా చెప్తున్నారు. తీవ్ర రక్తస్రావం కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీని చూసిన తర్వాత ఆమె తల్లి కూడా సొమ్మసిల్లిపోయిన క్రమంలో ప్రస్తుతం అదే ఆసుపత్రిలో తల్లికి కూడా చికిత్స వైద్యులు అక్కడ చికిత్స అందించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక యువనేతను కోల్పోవడమే కాకుండా చాలా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోపక్కన ఈ లాస్య వ్యవహారానికి సంబంధించి తెలిసిన వెంటనే అటు కుటుంబ సభ్యులు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అటు గాంధీ మార్చులతో పాటు కార్ఖానాలో ఉన్న పార్టీ కార్యాలయానికి చిక్కడపల్లిలో ఉన్న ఆమె ఇంటికి కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. ఎవరిని చూసినా కూడా లాస్య నందిత చనిపోయిన విషాదం వారి కళ్ళల్లో స్పష్టంగా కనపడుతోంది. అందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఆమె కేవలం ఎమ్మెల్యే నెల రోజులు కూడా సరిగా అంటే సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో గడవక ముందే ఆ తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలో 2023లో ఫిబ్రవరి 19వ తేదీన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో చనిపోయిన తండ్రి చనిపోయిన కరెక్ట్గా ఏడాది సరిగ్గా గడిచిన మరుక్షణమే లాస్య నందిత చనిపోవడం అనేది ఆ కుటుంబంలోకి తీరని లోటు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు గురు. అయితే కృష్ణ, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నందిత తర్వాత తన తండ్రి ఆశలను నెరవేర్చక ముందుకే కుటుంబ సభ్యులకు తీరని కన్నీరు మిగిల్చి వెళ్ళిపోయింది. అంటే వారి ఆ కుటుంబ సభ్యుల ఆవేదన ఎలా ఉంది, ఇటు చూస్తే స్థానికులు ఏమంటున్నారు? స్థానికులు చెప్పిన ప్రకారం ఆ కుటుంబానికి ఏదైతే ఈ తరహా అంటే ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం వ్యవహారం అనేది స్థానికులు కూడా చాలా తీవ్ర కలిసివేయడం కూడా జరిగింది. వారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే వరుసగా తన తండ్రిని కంటోన్మెంట్ ప్రజలు ఆయనని ఆశీర్వదించడం, ప్రతిసారి కూడా ఎన్నికల్లో ఆయనని ఏదైతే భారీ మెజార్టీతో గెలుపొందుతూ ఆయనని గెలిపించడం కూడా జరిగింది. సో తన తండ్రి ఏదైతే ఆ ప్రజల కోసం, కంటోన్మెంట్ ప్రజల కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి, ఆయన కలలు సాకారం చేస్తాం, ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని తాను అలాగే ముందుకు తీసుకువెళ్తాను, తాను ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవ చేయాలని భావించిన అతి తక్కువ సమయంలోనే లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అనేది కంటోన్మెంట్ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగిన ప్రమాద వ్యవహారానికి సంబంధించి తప్పిదం ఎవరిదని చూసినా కూడా ప్రమాదం 2 సార్లు కూడా లాస్య నందితను వెంటాడినా కూడా 2 సార్లు తప్పించుకున్న 3వ సారి మాత్రం మృత్యుతో పోరాడలేని పరిస్థితి అనేది మృత్యు కబలించి వేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అటు గాంధీ మార్చుల్లో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్తారు. మరోపక్కన కూతురు డెడ్ బాడీని చూసి సొమ్మసిల్లిపోయిన లాస్య నందిత తల్లికి కూడా ప్రస్తుతం వైద్యులు అక్కడ ఆమెకి వైద్యం అందిస్తున్నారు. ఆ తర్వాత ఆమె కొంత కోలుకున్న తర్వాత ఆమెని చిక్కడపల్లిలో ఇంటికి పంపించిన తర్వాత ఆ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు ఈ డెడ్ బాడీని అప్పగించిన తర్వాతనే ఆ తర్వాత కార్ఖానాకి తీసుకెళ్లి అక్కడ పార్టీ కార్యాలయంలో కొంతసేపు ఉంచి ఆ తర్వాత చిక్కడపల్లి ఇంటికి పార్థివోద్యమం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఈ అంత్యక్రియల వ్యవహారం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇటు ఏదైతే హరీష్ రావు అటు హాస్పిటల్కి, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గాంధీ మార్చుకు చేరుకున్న తర్వాత కేటీఆర్ కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించాలి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు అంటే ప్రముఖులు కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరినట్లుగా కూడా తెలుస్తుంది గురు. అయితే కృష్ణ, ఈ దుర్ఘటన పైన బీఆర్ఎస్ నేత కేసీఆర్ కానీ కేటీఆర్, హరీష్ రావులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి ఎలా అండగా ఉండబోతుంది?
ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో కూడా కంటోన్మెంట్ వ్యవహారానికి సాయన్న కుటుంబ సభ్యులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేటీఆర్ కూడా ఓ ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. లాస్యానందిత నల్గొండలో జరిగిన ప్రమాదం నుంచి ఆమె బయటపడిన తర్వాత ఇక ఆమెకి ఎలాంటి లోకాలు లేదని భావించాం, ఆమెను జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించడం కూడా జరిగింది, ఆమెను కలవడం కూడా జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈరోజు ఆమె ప్రమాదానికి గురై చనిపోయిందని తెలియడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇటు ఈ బీఆర్ఎస్ పార్టీ కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసి వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి కూడా ఆయన ప్రార్థించడం కూడా జరిగింది. అటు పక్కన ఇటు కేవలం అంటే ఒక పార్టీ వ్యవహారం అని కాదు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వ్యవహారానికి రాజకీయ చరిత్రను ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన అన్ని పార్టీల నేతలతోటి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ వ్యవహారం నుంచి ఆయన కొనసాగినప్పటికీ కూడా అన్ని పార్టీ నేతలతో ఆయన స్నేహం, ఆ తర్వాత వారితో ఆయన నడవడిక తీరు వ్యవహారం సంబంధించి కంటోన్మెంట్లో ఆయన ఎప్పుడు కూడా పోటీలో నిలబడిన ఆయన ఢీకొట్టే వ్యక్తి కూడా లేకపోయినారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన హయాంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆయన సాయన్న అనేకసార్లు గెలుపొందిన తర్వాత అనుకోని రీతిలో చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా సాయన్న ఎమ్మెల్యేగా గెలుపొందడం తన అక్కడ కంటోన్మెంట్ వ్యవహారానికి సంబంధించి ఆయన ఒక చెరగని ముద్ర అంటే పాతుకుపోయిన వ్యక్తిగా అక్కడ చేరినారు. కంటోన్మెంట్లో సాయన్నని ఢీకొట్టాలంటే అంత అతిరథ మహారాజులు కూడా ఇతర పార్టీలో లేరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి సంబంధించి ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం, ఆ తర్వాత కంటోన్మెంట్ ప్రజలకు సాయన్న లేని లోటు ఈ లాస్యానందిత తీరుస్తుందని భావించిన అతి కొద్ది రోజుల్లోనే ఈ లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో ఇప్పుడు చనిపోయిందని తెలియడంతో కంటోన్మెంట్ ప్రజలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారు వ్యక్తిగతంగా కానీ అటు పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఆమెని కుటుంబ సభ్యులను ఆదుకున్నప్పటికీ కూడా కంటోన్మెంట్ ప్రజలకు మాత్రం ఇది మింగుడుపడని వ్యవహారంగా మారింది. సాయన్న తీరని లోటును లాస్యానందిత తీరుస్తుందని ఆలోచించే లోపే ఆమె ఇప్పటికే ఆమె కేవలం కొద్ది కాలంలోనే ఆమె ఎమ్మెల్యేగా ఆమె ఏదైతే బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే కంటోన్మెంట్ వ్యవహారంలో సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఇట్లా రోడ్లు విస్తరణ వ్యవహారానికి సంబంధించి సీసీ రోడ్ల వ్యవహారానికి సంబంధించి స్థానిక ప్రజల ఏదైతే కనీస అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చడం కూడా లాస్యానందిత చాలా చురుగ్గా ఆమె ముందుకు ఉంటుంది. సమస్యలు ఏదైనా సరే ఫోన్లో చెప్పినా కూడా వెంటనే ఆమె స్పందించే గుణం అని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్నారు. ఈరోజు ఆమె చనిపోయిందంటే కూడా నమ్మబుద్దే పరిస్థితుల్లో లేము అని చెప్పి కూడా స్థానిక ప్రజలు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కానీ ఇప్పుడు లాస్యానందిత చేసిన సేవలు మరవలేనివనుకు చెప్పి కూడా కంటోన్మెంట్ ప్రజలు మరోసారి వారు చేసిన సేవలు అంటే పార్టీలను పక్కన పెట్టి చూస్తే ఎమ్మెల్యేలుగా వారు చేసిన సేవలన్నింటినీ కూడా మరోసారి వారు బేరీజు అంటే గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు కంటోన్మెంట్లో మాత్రం ఏదైతే లాస్యానందిత చనిపోవడం కంటోన్మెంట్లో మొత్తం తీరని ఆ విషాదం అనేది అలుముకోవడం జరిగింది గురు. అయితే కృష్ణ, ఇదివరకు నల్లగొండ సభ నుంచి వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలోనే అప్పటి డ్రైవర్ని ఇప్పటివరకు కొనసాగించిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రస్తుతానికి ఏదైతే డ్రైవర్ వ్యవహారానికి సంబంధిస్తే నల్గొండలో ఏదైతే ప్రమాదానికి గురైన సమయంలో ఉన్న డ్రైవర్ని మళ్ళీ తిరిగి కొనసాగింది. అంటే ఆయన ప్రధాన కంటోన్మెంట్ అటు సాయన్న దగ్గర డ్రైవర్గా చేయడమే కాకుండా వారి కుటుంబంలో ఎప్పటి నుంచో ఆ డ్రైవర్ పనిచేస్తున్నాడు. ఆయన డ్రైవర్ మీద ఆయన నడిపే విధానం మీద వారి కుటుంబ సభ్యులకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఇంకా కొనసాగుతున్నాడు. కానీ నల్గొండలో ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్కి స్వల్ప గాయాలైనాయి, లాస్యానందిత కూడా స్వల్ప గాయాలతో కూడా బయటపడడం జరిగింది. సో అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం మీద పెద్దగా అటు డ్రైవర్ వ్యవహారానికి సంబంధించి కూడా అటు కుటుంబ సభ్యులు కానీ లాస్యానందిత కానీ దృష్టి పెట్టలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అదే డ్రైవర్ మళ్ళీ వాహనం నడుపుతున్న క్రమంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి ఆ కార్ని ఆ తర్వాత డివైడర్ని ఢీకొట్టిన ప్రమాదంలో డ్రైవర్ గాయాలతో బయటపడ్డా కానీ లాస్యానందిత మాత్రం రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోవడం అనేది జరిగింది. సో ఈ ప్రమాదానికి ఎవరు కారణం? అటు డ్రైవర్ వల్ల అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల జరిగిందా, లేదంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల బెలూన్లో పెనాయా, లేదంటే ఈ వాహనంలో ఏదైతే సాంకేతిక లోపాలు సమస్యల వల్ల కనుక ఈ వ్యవహారం తలెత్తింది? ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగిన తీరు లాస్యానందిత వాడిన వాహనం చూస్తే అది కొత్త వాహనం, ఇటీవల కొనుగోలు చేసిన వాహనంలా కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ వాహనంలో ఏ విధంగా సాంకేతిక లోపాలు ఉన్నాయి వీటన్నిటిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తుంది. అటు క్లూస్ టీంతో పాటు అటు స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేసిన క్రమంలో అక్కడ వచ్చిన నివేదిక ఆధారంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశాలు ఉంటాయని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే కృష్ణ, నందిత మృతిపైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమైనా స్పందించారా?
ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ లాస్యానందిత చనిపోయిన తర్వాత ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. లాస్యానందిత కుటుంబానికి తాము అండగా ఉంటాం, వారి కుటుంబానికి ఏదైతే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కూడా చెప్తున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా లాస్యానందిత ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వ్యవహారానికి సంబంధించి కూడా తమ కుటుంబ సభ్యులకు సానుభూతితో పాటు విచారం వ్యక్తం చేస్తూ కూడా వారంతా కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది. మరోపక్కన అటు గాంధీ మార్చురి దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున విషాదం అలుపుకోవడం, ఎవరు చూసినా లాస్యానందిత అటు చివరి చూపు చూసేందుకు అక్కడికి గాంధీ మార్చురి కూడా పెద్ద సంఖ్యలో అటు పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కూడా అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఆ డెడ్ బాడీ పోస్ట్మార్టం ప్రక్రియ మరి కాసేపట్లో మొదలవుతుంది. మొత్తం ముగ్గురు డాక్టర్లు టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ముగ్గురు డాక్టర్లు కూడా ఈ పోస్ట్మార్టం నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోస్ట్మార్టం మరి కాసేపట్లో పూర్తయిన తర్వాత ఆ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. నాకే అడిగింది ఒక్కదానికి ఉంటావా లేదా, ఎన్నిసార్లు అడిగింది